Hi friends, welcome back to our channel Innovative Projects with Srinivas. ఓకే, ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అది టామరైండ్ బ్యాటరీ అనేది ఈ వీడియోలో చేయబోతున్నాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, టామరైండ్ బ్యాటరీ చేయడానికి అయితే మనకు టామరైండ్ జ్యూస్ అయితే కావాలి. చింతపండు రసాన్ని అయితే మనం ఈ విధంగా 10 minutes నానబెడితే చింతపండు రసం మనకు రెడీ అవుతుంది. అలాగే ఇటువంటి బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. వీటికి బదులు మీరు టీ కప్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా తీసుకొని వాడచ్చు ఇందులో. ఓకే, ఇవి అయితే జింక్ ప్లేట్స్ అండ్ కాపర్ ప్లేట్స్. రీసెంట్గా అయితే మనం ఒక వీడియో చేయడం జరిగింది లెమన్ బ్యాటరీ అని. ఓకే, అందులో మనం ఈ జింక్ ప్లేట్స్ అండ్ కాపర్ ప్లేట్స్ ఏ విధంగా వాడాలని, ఏ విధంగా తయారు చేసుకోవాలని పూర్తిగా ఉంది. ఓకే, వెళ్ళి చూడండి చూడకుంటే ఆ వీడియో. ఓకే, వీటిని యూజ్ చేసి అయితే మనం టామరైండ్ బ్యాటరీని అయితే తయారు చేయబోతున్నాం. అలాగే ఒక సిరంజి యూజ్ చేసి ఈ టామరైండ్ జ్యూస్ని అయితే ఆ గ్లాస్ బాటిల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు టామరైండ్ బ్యాటరీ తయారు చేద్దాం. ఓకే, ముందుగానైతే ఈ బాటిల్స్ యొక్క క్యాప్స్కి అయితే మనం ఈ జింక్ ప్లేట్స్ అండ్ కాపర్ వైర్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూపెట్టిన విధంగా. ఓకే, ఈ విధంగా జింక్ ప్లేట్ అండ్ కాపర్ ప్లేట్స్ అయితే మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని క్యాప్స్కి అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి, ఇక్కడ క్యాప్స్కి అయితే కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వబడ్డాయో. ఓకే, ప్రతి క్యాప్కి అయితే కాపర్ ప్లేట్ అండ్ జింక్ ప్లేట్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రతి కాపర్ ప్లేట్కి అండ్ జింక్ ప్లేట్కి కనెక్షన్ అయితే ఇవ్వబడింది. చివరి 2 క్యాప్లకైతే ఒక కాపర్ ప్లేట్ అండ్ జింక్ ప్లేట్ అయితే సింగిల్ వైర్ పాజిటివ్ నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఈ బాటిల్స్లో ఈ టామరైండ్ జ్యూస్ని సిరంజితోనైతే ఫిల్ చేద్దాం. ఓకే, ఈ విధంగా 4 బాటిల్స్లో అయితే ఫిల్ చేసుకున్నాం. ఓకే, ఈ క్యాప్స్ని అయితే మనం వీటిపైన ఉంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఓకే, ఈ విధంగా క్యాప్స్ అయితే ప్రాపర్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 6 volt LED స్ట్రిప్ అయితే తీసుకొని చూద్దాం గ్లో అవుతుందో లేదో అని. ఓకే, చూడొచ్చు మనకు LED అనేది గ్లో అవుతుంది. అంటే ఇందులో నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది చింతపండు రసం నుంచి కూడా. ఓకే, దీన్ని అయితే స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్లో వాడడానికి అయితే ఒక చిన్నగా సింపుల్గా ఈ ఎల్ఈడిని అయితే ఈ విధంగా సెట్ చేసి ఒక కార్డ్బోర్డ్ షీట్ పైన మనం ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. దీని అయితే మీరు స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్లో ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, మరొకసారి అయితే కనెక్ట్ చేసి చూద్దాం ఏ విధంగా గ్లో అవుతుందని. ఓకే, చూడొచ్చు చాలా బాగా అయితే గ్లో అవుతుంది. ఈ స్ట్రిప్ అనేది చాలా 6 voltage, దాదాపు 2.5 voltage దాకా దీని నుంచి అయితే మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో టామరైండ్ బ్యాటరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ప్రాజెక్ట్స్, సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్, స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్, అలాగే ఇన్స్పైర్ అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్స్ మన ఛానల్లో ముందు చాలా రాబోతున్నాయి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.